మైక్రో ఫైనాన్స్ కేసుకి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన బాధితులు తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది జేఏసీ నాయకులు అంటే గిరిజన నాయకులు అయినటువంటి కొంతమంది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అసలు ప్రెస్ మీట్ పెట్టి బాధితుల తరపున వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం పోరాడుతున్నారు, అసలు మంగ్లీ పైన ఎందుకు ఇంత వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారు ఒకసారి తెలుసుకుని పెద్ద అన్న చెప్పండి. మంగ్లీ మీద ఎందుకు మీకు అంత పగబట్టారా? మంగ్లీ గారు పగబట్టడం కాదండి, మంగ్లీ గారిని కడిగిన ముత్యంలో బయటికి రమ్మంటున్నాం. అది కూడా పగబట్టడమా? మంగ్లీ గారు ఆరోపణలు మీ గిరిజన సంఘాలలో కొంతమంది ఆరోపిస్తారు కదా ఫేమస్ కోసం మీరు ఎంత చేస్తారని. మాకు ఫేమస్ అవసరం లేదన్నా. కుంభమేళలో మోనాలిసా కూడా ఫేమస్ అయింది. ఇప్పుడు ఏమైందో చూస్తున్నావు కదా. మాకు ఫేమస్ అవ్వడం కాదన్న, పేద ప్రజల పక్షాన నిలబడడం తప్ప న్యాయమా? నిజంగా అయితే జరిగితే ఇలాంటి ఆరోపణలు జరిగితే నిలబడడం కరెక్టే కదా. అదే చేస్తున్నాం మేము. ఇన్వాల్వ్మెంట్ లేదంట కదా. మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదని మీరు అంటున్నారు. ఉందని చెప్పేసి క్యాషియర్ డబ్బులు ఇచ్చినాడు అంటున్నాడు కదా. మరి అదెందుకు? ఇప్పుడు మంగ్లీకి మా ఊరికి సంబంధం లేదు కదా. మంగ్లీకి మా ఊరికి 3 సార్లు ఎందుకు వచ్చినట్టు సంబంధం లేనప్పుడు? మంగ్లీ క్యాషియర్ వాళ్ళ ఇంట్లోకి పోయి క్యాషియర్ ఇచ్చాడంట, సంబంధం ఎందుకు లేదంటారు? సంబంధం, పూర్తి సంబంధాలు ఉన్నాయి కదా. మంగ్లీ గారు ఎక్కడెక్కడ బర్త్డే ఫంక్షన్లో దొరికిండు. బర్త్డే ఫంక్షన్ 15 లక్షలు పెట్టి బర్త్డే ఫంక్షన్ చెప్పించిండంట. 4,50,000 పెట్టి నెక్లెస్ తీసుకున్నంట. ఎవరు తీసుకురంట? ఏదో అభిషేక్ చెప్తుండు కదా మొన్న తొలి వెలుగు ఛానల్లో మీడియాలో వచ్చి. ఇప్పుడు సంబంధం లేదంటే ఎట్లా అన్నా? నువ్వు సంబంధం లేదు వెనుకుతుందా? నీ పైన 3 నెలల కింద ఎవరో కామెంట్ చేశాడు, ఆయన పైన నువ్వు కేసు పెట్టినావు, 3 రోజుల్లో అరెస్ట్ చేయించినావు. అదే ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి కదా. నువ్వు మధు పైన ఎందుకు కంప్లైంట్ పెట్టలేకపోతున్నావు? మేము ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు క్లియర్ చెప్తుండు మంగ్లీకి మధుకి మాకు సంబంధం లేదు ఈ వ్యవహారానికి. మధు చెప్తున్నాడు. అరే ఇవి కూడా ఆరోపణలే కదా. నీ పైన ఒకటి కామెంట్ చేస్తేనే నువ్వు తట్టుకోలేవు. మధు గారు నీ పేరు పెట్టి వసూలు చేసిందంట, నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయలేవు అంటున్నా. కంప్లైంట్ చేయమ్మా, కడిగిన ముత్యంలా బయటికి రా తల్లి. నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినావు, ఆ నిందలు ఎందుకు మోస్తున్నావు అని అంటున్నాం. నువ్వు ఎందుకు బయటికి వస్తలేవు? ఫస్ట్ నాకు మధుకు సంబంధం లేదన్నావు, మరి సంబంధం ఉందని నువ్వు ఎట్లా చెప్పినావు? మళ్ళీ సెకండే డీజీపీ ఆఫీస్ దగ్గర సంబంధం ఉందని చెప్పి ఫోటో దిగిండు జస్ట్ అని చెప్పింది. ఫ్రెండ్షిప్ ఉందని చెప్పినావు. నాకు మా తమ్మునికి మధుకు ఫ్రెండ్షిప్ ఉందని చెప్పినావు. ఇదే ముఖమా, ఈ ముఖమేనా అన్నావు కదా. ఫ్రెండ్షిప్ ఉందని చెప్పినావు. మరి నిన్న వారి సోషల్ పోస్ట్ చేస్తూ మైక్రో ఫైనాన్స్లో బాధితులు అన్యాయం జరిగిందని అన్నావు. మరి ఇది కూడా ఆరోపణలు అనుకోవచ్చు కదా. నువ్వు అన్యాయం జరిగిందని నువ్వు ఎట్లా ఫైనల్ డిసిషన్ ఇచ్చినావు? బాధితులు చెప్తున్నారు కాబట్టి చెప్పింది. మరి ఇదే బాధితులు నువ్వు తీసుకున్నావు అని చెప్తున్నారు కదా. బాధితులు ఎక్కడ మంగ్లీకి ఇచ్చినా చెప్పట్లేదు, మధుకి బాధితులే కదా. ఆ బాధితుడే కదా రమేష్. 30 లక్షలు నేనే పోయి ఇచ్చిన వాళ్ళ ఇంట్లోకి పోయి. మా ఆఫీస్కి వచ్చిందని చెప్తుండు కదా, మా ఇంటికి వచ్చింది అంటుండు కదా, ఫోటోలు తీసిందంతా నేనే అని చెప్తుండు కదా. మరి ఇవెందుకో నమ్మవు, ఇవెందుకో ఫైనల్ డిసిషన్ తీసుకురావు? 110% నీపై పాత్ర ఉంది. నువ్వు బయటికి రా. నువ్వు డబ్బులన్నీ పేద ప్రజలకు మధుతో నిప్పిస్తావా, నువ్వు ఇస్తావా, నువ్వు ఫైనల్ తెలుసుకో. లేకపోతే నువ్వు కట్టించినటువంటి హనుమంతుని మీద, మీ తండాలలో నువ్వు ఇష్టదైవమైన పెట్టి హనుమంతుని గుడి కట్టించినావు కదా, ఆ హనుమంతుని మీద ప్రమాణం చేసి నేను ఈ కేసులో నా పాత్ర లేదు, నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యను, ఇప్పటి నుంచి ఈ కేసు ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, మేము సిబిఐ దగ్గర వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం, నువ్వు ఆ రోజు మేము డేట్ చెప్తాము, లేదా నీ డేట్ మాకు చెప్పు, మనం అందరం కలిసిపోయి సిబిఐలో కంప్లైంట్ ఇద్దాం, చేసే ముందు నువ్వు ప్రమాణం చేసి రా. అంటే ఒకవేళ ప్రమాణం చేసి హనుమంతుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేసి మంగ్లీ నాకు సంబంధం లేదని చెప్తే బాధితుడికి న్యాయం జరుగుద్దా? ఇక 100% కదా అన్న, దేవుడు చూసుకుంటాడు. ఏ దేవుడు ఇష్టదేవుడు అయితే నువ్వు కట్టించినావు మీ తండాలో, నువ్వు ఆ దేవుని మీద ప్రమాణం చేసినావు కదా, ఇప్పుడు న్యాయం జరుగుతుందా జరగదా అని ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక మనం చెప్పొద్దు, చట్టానికి ఇచ్చేద్దాం. కలియుగం అన్న, అంత నమ్ముతారంట, వచ్చి చెప్పొచ్చు. ఒకవేళ ఏది ఇది వచ్చే ప్రమాణం కలియుగమే. మొన్న ప్రెస్ మీట్ పెడితే అదే ప్రకృతి ఏం చేసింది తెలుసా? మొన్న లైవ్లో ప్రెస్ మీట్ పెట్టాం మేము. ప్రెస్ మీట్ పెడితే మా సోదరి ప్రత్యూష రాథోడ్కి కంటిన్యూస్ ఫోన్ చేస్తుంది నా గురించి గొప్పలు మాట్లాడని. ఇది కలియుగంలో ఇట్లా కూడా అవుతుందా అన్న? కోఇన్సిడెంట్లు ఇట్లా కూడా అవుతుందా? సరే ఒకవేళ జరిగిన ఆమెకి ఏదైనా పర్సనల్ ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు దేవుడు ఉండేదని జరిగితే ఆమెకి ఏం జరుగుతుంది? బాధితులకు న్యాయం జరగదు కదా. న్యాయం ఎందుకు జరుగుతుందో దేవుడు చేస్తాడు. ఆ గొప్ప చట్టాలు ఉన్నాయి కదా అన్న, చట్టం ఎవరికి చుట్టం కాదు, కానీ ఈమె కొన్ని దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే ప్రమాణం చేయమంటున్నాం. సరే ఇవన్నీ చేసినా మంగ్లీ బయటకు వచ్చి ప్రమాణం చేయకపోవచ్చు, లేకపోతే బయటకు రాకపోవచ్చు, కేసు పెట్టకపోవచ్చు. మరి బాధితులు మీరు ఎంతవరకు పోరాడతారు? మాకు ఛాయాశక్తులు పోరాడతాం. న్యాయం జరుగుతుందా జరగదా అనేది ఇక అది అక్కడుంది, ఆ స్థానంలో ఉంది. మనం న్యాయం కాదు, పోరాటం చేసి ప్రజలకు చెప్పే బాధ్యత మీది మాది.